టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా అటు రామ్ చరణ్ గారితో ఒక స్పెషల్ బాండింగ్ మెయింటైన్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారితో స్పెషల్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తూ అల్లు అర్జున్ తో అండ్ మహేష్ బాబు గారితో చాలా మంది స్టార్ హీరోస్ తో ఒక కొరియోగ్రాఫర్ గా ఫేమస్ ఒక టాప్ పొజిషన్ తీసుకున్న మన జానీ మాస్టర్ ఒక నేషనల్ అవార్డు విన్నర్ గా ఒక జనసేన కార్యకర్తగా ఈ జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడం అనేది ఒక్కసారిగా ఇండస్ట్రీని అయితే షేక్ అయితే చేసింది. అసలు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకి ఎందుకు వెళ్లారు, ఆమె ఆరోపణలు ఏంటి, జానీ మాస్టర్ భార్య ప్రస్తుతమైన బయట ఎందుకు తిరుగుతున్నారు, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో పెద్ద మూవీ గురించి జానీ మాస్టర్ గారు చెప్తున్న ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అయితే అయ్యింది. జానీ మాస్టర్ ఆ వీడియోలో చెప్తాడు, చరణ్ గారు ఈ చిక్రి సాంగ్ లో తనే ఒక సాంగ్ బ్యాట్ తో ఉన్న సాంగ్ అయితే డాన్స్ అయితే కొరియోగ్రాఫ్ చేశాడు అని క్లిప్ చాలా వైరల్ అయితే అయ్యింది. సో ఆ విషయం చెప్పిన తర్వాత ఆ వీడియోని కానీ కోట్ చేసుకుంటూ ఆ వీడియో మీద కామెంట్లు చూస్తే జానీ మాస్టర్ ఎందుకు బయట తిరుగుతున్నాడు, తిను జైల్లో కదా ఉండాలి, దీని మీద కేసు అయితే ఉంది కదా, మరి బయట ఎలా ఉన్నాడు, అసలు జానీ మాస్టర్ విషయం ఏమైంది అని డీటెయిల్స్ చాలా మంది క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. వాళ్ళందరికీ అసలు జానీ మాస్టర్ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఆ కేసు వివరాలు ఏంటి, బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగాయి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో వీడియోని ఎన్ని వరకు అయితే చూడండి, చాలా క్రిప్సీగా అండ్ ఎంగేజింగ్ అయితే ఉంటుంది. మనం బోత్ సైడ్ కూడా మాట్లాడదాం, వన్ సైడ్ అయితే ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఈ అలిగేషన్ అసలు ఎలా మొదలైంది, బ్యాక్ స్టోరీ 2017 లోకి అయితే వెళ్లాల్సి వస్తుంది. 2017 లో ఒక రియాలిటీ షోలో డాన్స్ షోలో జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అయితే చూడడం అయితే జరిగింది. 2019 లో తన దగ్గర కొరియోగ్రాఫర్ గా అయితే వర్క్ చేయాలని చెప్పి అసిస్టెంట్ గా జాయిన్ అయితే అయ్యింది. ది ఇన్సిడెంట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ముంబైలో ఒక షో కోసం అని చెప్పి అయితే వెళ్ళడం అయితే జరిగింది మన జానీ మాస్టర్, అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఈ హోటల్ రూమ్ లో జానీ మాస్టర్ గారు నా మీద లైంగిక దాడి చేశారు అని చెప్పి అయితే ఏదైతే కేసు ఫైల్ ఇచ్చిందో దాంట్లో అయితే ప్రధాన సాక్షిగా అయితే పెట్టడం అయితే జరిగింది. నేను చెప్పేది వినకపోతే ఇండస్ట్రీలో కెరియర్ ఉండదు, కెరియర్ లేకుండా చేస్తాను అని బెదిరించి సుమారు 6 సంవత్సరాలు తనని వేధించాడని చెప్పి ఎఫ్ఐఆర్ లో అయితే మన అసిస్టెంట్ డైరెక్టర్ అనేది రాయడం అయితే జరిగింది. సో దీని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత 2019 లో తనకి వచ్చేసి అయితే 16 ఇయర్స్ ఉన్నాయి అని చెప్పి మైనర్ మీద జరిగిన ఒక కేసు లాగానైతే దీన్ని ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయితే చేశారు. ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఈ ఫోక్సో యాక్ట్ కింద అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తనకి ఫస్ట్ టైం ఇలా రేప్ జరిగినప్పుడు గానీ లైంగిక దాడి జరిగినప్పుడు తనకి 16 ఏళ్ళు ఉండడం వల్ల కేసు రిజిస్టర్ అయిన కొన్ని రోజుల వరకు మన జానీ మాస్టర్ వచ్చేసి అయితే తలదాచుకున్నారు. బెంగళూరులో ఈ సైబరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము ఈ జూనియర్ అసిస్టెంట్ చెప్పిన స్టోరీ విన్నాము. ఇప్పుడు జానీ మాస్టర్ గారు వైఫ్ ఏం చెప్తున్నారు తన భర్త గురించి, ఒకసారి అయితే తన వైపు కూడా మనము చూద్దాం ఏం చెప్పింది అనేది. ఈ జానీ మాస్టర్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య అయేషా సుమలత బయటకైతే వచ్చారు. ది అలిగేషన్ ఆ అమ్మాయి మా ఆయన్ని ట్రాప్ అయితే చేసింది, తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రెజర్ అయితే చేసింది, జానీ మాస్టర్ ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించింది అని అయేషా ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ అయితే చేశారు. జానీ మాస్టర్ పేరుని దెబ్బతీయడానికి, ఆయన స్టేటస్ ని వాడుకోవడానికి ఆ అమ్మాయి ఈ కాన్స్పిరెన్సీ అయితే చేసింది అని ఆయేషా అయితే వాదన అయితే చెప్పడమే జరిగింది మన జానీ మాస్టర్ గారి భార్య. ఇప్పుడు ప్రస్తుతం జైల్ అలాగే కరెక్ట్ స్టేటస్ ఏంటి, ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనలు. ఈ ఎఫ్ఐఆర్ లో దాదాపు 52 పేజీలు అయితే ఆమె రాయడం అయితే జరిగింది జూనియర్ అసిస్టెంట్. అలాగే ఇప్పుడు అయేషా గారు చెప్పిన మాటలు కూడా మనం బోత్ సైడ్ చూసాం కాబట్టి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా సీరియస్ గా అయితే అయ్యింది. బోత్ సైడ్ మనం అనేది ఎంక్వైరీ అయితే చేయాలి, అసలు ఏం జరిగిందనే స్టోరీ అయితే తెలుసుకోవాలి. కాబట్టి సుమారు ఒక నెల పాటు చెంచల్ కూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇంటీరియం బెయిల్ నేషనల్ అవార్డు కోసం అడిగిన కోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకంటే తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత నేషనల్ అవార్డు అనేది తీసేస్తారు అనుకోండి తన పేరు మీద నుంచి. అక్టోబర్ 2024 రెగ్యులర్ బెయిల్ రావడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే తను బయట అయితే ఉన్నారు, మళ్ళీ మనకి షూటింగ్ లో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఆట షోలో రావడం వల్ల పోస్కో యాక్ట్ ఉండడం వ్యక్తి ఇలాగా జూనియర్ డాన్సర్ ఉన్న షోలోకి జడ్జి గా రావడం ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దాని బెయిల్ వచ్చిన మాత్రమే తను ఇన్నోసెంట్ అయితే కాదు. ఈ కేసు అనేది కోర్టులో ఇంకా ఉంది. విక్టిమ్ ఏదైతే 50 పేజీలకి 40 పేజీలో మనకైతే తన ఎఫ్ఐఆర్ ఫైల్ లో చేసిందో అవన్నీ అయితే విచారణ అయితే జరుగుతుంది. సో ఇది ఇంకా కోర్టులకి ఎప్పుడైనా తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళా ఏదైనా ఇప్పుడు ఈ బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టారు కొన్ని షరతులు, అవి డెఫినెట్ గా పాటించాలి జానీ మాస్టర్. విక్టిమ్ ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో తన దగ్గరికి వెళ్ళకూడదు, తనతో బెదిరించకూడదు, అలాగే ఇండియా దాటి అయితే వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని షరతులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో దానికి ఒప్పుకొని జానీ మాస్టర్ గారు అయితే షూటింగ్ ఇవన్నీ అయితే చేస్తారు. పోలీసులు మాత్రం జానీ మాస్టర్ తను ఒప్పుకున్నాడని చెప్పి ఈ కన్ఫెక్షన్ లో అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే రాయడం అయితే జరిగింది. మనకి ఎవిడెన్స్ అనేవి ఆ విక్టిమ్ దగ్గర ఫొటోస్ ఇవన్నీ అయితే ఉండడం అయితే మనకైతే వాళ్ళైతే సబ్మిట్ అయితే చేశారు. మా ఫ్యామిలీ నాశనం చేయడానికి అని చెప్పి జానీ మాస్టర్ గారి భార్య కూడా మాస్టర్ సైడ్ నుంచి కూడా చాలా ఎంకరేజ్ అయితే
సపోర్ట్ గా ఏం జరిగిందంటే మాత్రం ఇది తన బెయిల్ మీద బయట అయితే ఉన్నాడు. సో బెయిల్ మీద చాలా మంది సెలబ్రిటీలు కూడా బయట ఉన్నారు. ఎందుకంటే ఇది కన్ఫర్మ్ గా వాళ్ళ మీద యాక్ట్ కూడా పెడితే అసలు బెయిల్ కూడా రాదు కదా, మన బయట ఎలా తిరుగుతున్నాడు అని చెప్పి కొన్ని డౌట్స్ కూడా ఉండొచ్చు. బట్ ఈ ఏదైతే ప్రూఫ్స్ ఇవన్నీ పెట్టారో దాంట్లో కొంచెం డౌట్స్ ఉండడం వల్ల ఈ బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ చూడడం వల్ల వీలైతే బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనలాంటి ఎవరికైనా జరిగితే అసలు బెయిల్ అనేది ఉండదు. బట్ సెలబ్రిటీ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మన న్యాయ సంస్థలు గానీ మన ఇవన్నీ వర్క్ చేస్తాయి కాబట్టి బెయిల్ అయితే వచ్చింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి.